ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ ఈ కాళేశ్వరంలో మేడిగడ్డ వెన్నుపూస ఇరిగిపోయింది. మనిషి ఎల్లెలో వాళ్ళు పట్టుకున్నాడు. ఈ గుండెకాయతోనే మిగతాదంతా ప్రసరణ జరుగుతుంది. ఈ రకంగా ప్రాజెక్టు ఉంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇప్పుడు మీరు ఎత్తుతారా లేదా, మీరు పోస్తారా లేదా, మేము మిమ్మల్ని బెదిరిస్తాం, మీరు మాకు లొంగి ఉండాలి, 118 మీటర్ల నుంచి ఉండి 126 అంటే 8.5 మీటర్ల ఎత్తు అన్నారంలో కూడా నీళ్లు నిల్వ పెట్టాలి. 8.5 మీటర్స్ నీళ్లు నిల్వ పెడితే తప్ప 8.5 మీటర్స్ అన్నారంలో నిల్వ పెట్టాలన్నా లేకపోతే సుందిళ్ళలో నిల్వ పెట్టాలని ఎక్కడ పెట్టాలన్నా 5-6 టీఎంసీలను మనము అందులో నిలిపితే తప్ప ఈ పంప్ హౌజులు పనిచేయవు. ఇప్పుడు ఆ గేట్లే ముయ్యొద్దని ఎన్డీఎస్ఏ చెప్తే లేదు మీరు గేట్లు ముయ్యకున్నా సరే నీళ్ళు ఎత్తవచ్చు, మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తుతారా లేరా అంటే మీడియా మిత్రులారా మీరు చెప్పండి. కన్నెపల్లి దగ్గర ఎత్తడానికే లేదు. 93.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వ చేస్తేనే మేడిగడ్డ బ్యారేజ్లో అప్పుడు కన్నెపల్లి పంప్ హౌజ్ పనిచేస్తుంది. 93.5 మీటర్ల ఎత్తు నిలపాలంటే కనీసం 5 టీఎంసీల నీళ్ళని ఇక్కడ పెట్టాలి. ఇదే సూత్రం అన్నారంలో వర్తిస్తుంది, ఇదే సూత్రం సుందిళ్లలో వర్తిస్తుంది. సుందిళ్ల నుంచి ఎత్తిపోస్తే శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి. ఇది ఈ లిఫ్టుల కథ. ఇప్పుడు వీళ్ళు అర్జెంటుగా బీఆర్ఎస్కు తాపత్రయం ఉంది. 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోతుంటే రైతులు ఎండిపోతుంటే 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చుక్క లిఫ్ట్ కూడా చేయకుండా 2,88,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి రైతులకు తాగడానికి సాగునీళ్ళు ఇచ్చి ఎస్ఆర్ఎస్పి కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, లేకపోతే జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ ఎన్నో ప్రాజెక్టుల వల్ల గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో మొత్తం సాగునీరు అందిస్తే వాళ్ళు కట్టింది కూలింది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది 3 ఏళ్ళలో ఎక్కడిదక్కడ అల్లికల్లి పూజ అయిపోయింది, ఎక్కడిదక్కడ కొట్టుకుపోయింది. ఇప్పుడు మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీకు దృష్టికి తీసుకురాదలుచుకున్నా.